ఇష్టాన్ని గట్టిగా చెప్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే, ఒకవేళ మీ ఇష్టాల్ని గట్టిగా చెబుతూ ఉన్నట్లయితే, సరైన వ్యక్తిత్వంలో ఉన్నట్టుగా, సరైన మానసిక వ్యవస్థ మీలో ఉన్నట్టుగా అనుకోవచ్చు. ఒకవేళ మీ ఇష్టాల్ని గట్టిగా వ్యక్తపరచలేకపోతున్నా, వాటికి మీ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా, వాటిని మీరు సమర్థించలేకపోతున్నా, వాటిని మీరు నిలబెట్టుకోలేకపోతున్నా, మీ వ్యక్తిత్వం బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇష్టాలు అనేవి అందరికీ సహజంగా ఉండేటువంటివే. రకరకాల మనస్తత్వాలు ఉండడం, రకరకాల ఇష్టాలు ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే కొంతమంది తమ ఇష్టాన్ని వ్యక్తపరచగలుగుతారు. వాటిని గట్టిగా చెప్పగలుగుతారు. వాటిని తీరేలాగా తమ సామర్థ్యాన్ని వినియోగించగలుగుతారు. అవి తీరిన తర్వాత వాటి ఆనందాన్ని పొందగలుగుతారు. అయితే కొంతమంది మనసులో ఇష్టం ఉంటుంది. పైకి చెప్పలేని పరిస్థితి, వ్యక్తీకరించలేని పరిస్థితి. ఒక బలహీనమైన మానసిక వ్యవస్థ ఉండటం కారణంగా ఇలా జరుగుతుంది. ఇష్టాన్ని గట్టిగా వ్యక్తపరచలేరు. ఒకవేళ బలహీన స్వరంతో చెప్పినా మరింత దాని సమర్థతగా, సపోర్ట్‌గా నిలబడలేరు. ఒకవేళ అవతల వాళ్ళ ఇష్టాన్ని తేలికగా రుద్దేస్తే దాన్ని అంగీకరించే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంతకన్నా తమ ఇష్టాన్ని సమర్థించుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే తమ ఇష్టం వచ్చిన దాన్ని తాము సమర్థించలేక, సపోర్ట్‌గా ఉండలేక, దాని గురించి ప్రయత్నం చేయలేక, పట్టుదల ఇటువంటివి ఏమీ లేక, బలహీన స్వరంతో మొదలుపెట్టి, తర్వాత ఇతరుల ఇష్టం మీద ఆధారపడిపోయి, దాన్ని అనుసరించాల్సిన పరిస్థితిలో పడిపోయి, తమ ఇష్టాన్ని బలవంతంగా పక్కకి నెట్టే పరిస్థితి వచ్చే విషయం కొంతమందిలో గమనించొచ్చు. అయితే ఇటువంటి వ్యక్తులు తమ ఇష్టాల్ని పక్కన పెట్టి, తమ ఇష్టాల్ని సాగని దశలో ఉండడం కారణంగా, ఇతరుల ఇష్టాన్నే అనుసరించే పరిస్థితి వాళ్ళకి రావడం చాలామంది జీవితాల్లో ఉంటుంది. అటువంటి వ్యక్తులు సంతోషంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు, సరైన వ్యక్తిత్వపరంగా సుఖంగా ఉండలేరు. ఇది వ్యక్తిత్వ లోపాలతో కూడుకున్న మనస్తత్వ స్థితి కాబట్టి. వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలుంటాయి. కానీ తమ బలహీన స్వరం కారణంగా తమ ఇష్టాలు నెరవేర్చుకోలేరు. వాళ్ళ మీద ఇతరులు తేలికగా తమ ఇష్టాలను రుద్దేయగలరు. తమ ఇష్టాల్ని తీర్చుకోగలరు. అది చదువులో కావచ్చు, వివాహంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. జీవితంలో ప్రధానమైనటువంటి ఇటువంటి విషయాల్లో కూడా కొంతమంది వ్యక్తులు బలహీన స్వరంతో తమ ఇష్టాలను నెరవేర్చుకోలేక, ఇతర వ్యక్తుల యొక్క ఇష్టాలకి బలైపోవడం అనేది చాలా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ బలహీన స్వరం? ఎందుకు తమ ఇష్టాన్ని ఎందుకు నెరవేర్చుకోలేరు? ఎందుకు ఇతరుల ఇష్టాలకి బలవుతారు అని ఆలోచించి చూస్తే, వీళ్ళ బలహీన స్వరం వెనక వ్యక్తిత్వ లోపాల పుట్ట కనబడుతూ ఉంటుంది. అనేక వ్యక్తిత్వ లోపాలతో ఆ వ్యక్తులు పీడించబడుతూ ఉంటారు. అభద్రత ఉంటుంది, స్వీయ చేతన ఉంటుంది, ఆత్మన్యూనతాభావం ఉంటుంది, సిగ్గు ఉంటుంది, బిడియం ఉంటుంది, నలుగురితో కలవలేని పరిస్థితి ఉంటుంది. వీటి కారణంగా అజ్ఞానం ఏర్పడి ఉంటుంది. వ్యక్తులతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేరు. లోకజ్ఞానం అంటే పరిస్థితి ఉండదు. వ్యవహార జ్ఞానం ఉండదు. ఇన్ని లోపాలు మనసులో ఏర్పడిన కారణంగా ఈ బలహీన స్వరం వలన తమ ఇష్టాన్ని వ్యక్తపరచలేని పరిస్థితి, తమ ఇష్టాన్ని తాము సమర్థించుకోలేని పరిస్థితి చాలామంది విషయంలో కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ మానసిక సమస్యలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయన్నట్లయితే, మనం బాల్యంలోకి వెళ్ళి తీరవలసిందే. అక్కడ ఉంటాయి అసలు కారణాలు. ఈ బలహీన స్వరం వెనక ఉండాల్సిన కారణాలు అక్కడ కనిపిస్తాయి మనకి. వ్యక్తి తన ప్రమేయం లేకుండానే బాల్యంలో ఊహ తెలియని వయసులోనే పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఈ బలహీనమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడడం అనేది వ్యక్తుల్లో మనం గమనిస్తాం. తల్లిదండ్రుల యొక్క పూర్తి ఇష్టాల మీద, వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆధారపడే పిల్లవాడి వ్యక్తిత్వం పెరుగుతుంది అనేది
మనం తెలుసుకోవాల్సిన అంశం. ఎంచేదంటే పసిపిల్లవాడి దశ నుంచి కూడా పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అలాగే వాళ్ళ కోపాలు, వాళ్ళ అహంకారాలు, వాళ్ళ స్వార్థాలు, అలాగే సరైనటువంటి అనురక్తి లేకపోవడం, ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేనప్పుడు, ఎవరో ఒకరు డామినేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు, లేదా ఒక తీవ్రమైనటువంటి, కఠినమైనటువంటి డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ కఠిన స్వభావంతో కూడినటువంటి ఆ క్రమశిక్షణ వలన బిడ్డలో అనేక సమస్యలు, మానసిక సమస్యలు చిన్నప్పుడే ఏర్పడడం జరుగుతుంది. సొంతగా ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పిందే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా వ్యక్తిత్వం బాల్యంలోనే అణిచివేయబడినప్పుడు ఒకళ్ళు నిర్లక్ష్యం చేయటం, ఒకళ్ళు అతి క్రమశిక్షణలో బ్రతకడం, సొంతగా నోరెత్తే పరిస్థితి లేకుండా చేయటం, అదే క్రమశిక్షణ అనుకోవడం, అలా పెంచితేనే అంత వినయంగా ఉంటేనే మాట వింటాడని అనుకోవడం, మాట వింటున్నందుకు వాడిని మెచ్చుకోవడం, వాడేమనుకుంటాడు, మాట వింటేనే ప్రపంచంలో గొప్ప విషయం అనుకుంటాడు. తద్వారా బానిస మనస్తత్వం ఏర్పడుతుంది. జీవితంలో ఎదిగిన తర్వాత ముందు తల్లి మాట, తండ్రి మాట విని చేయటమే పరమధ్యేయంగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఎవరు ఎదురు పడినా వాళ్ళ మాటే వినడానికి మనసు ముందుకెళ్తుంది. ఇంకా తనంటూ అక్కడ శూన్యం. తను లేడింకా. ఇతరులే తన జీవితం మీద ఆధిపత్యం వహించే పరిస్థితి వచ్చేసింది అక్కడ. ఎదురుపడ్డ ప్రతి వ్యక్తికి బానిసగానే వ్యవహరిస్తాడు. ఇంకా తన ఇష్టాన్ని ఏం సమర్థించుకుంటాడు, తన ఇష్టాలను ఏమి నెరవేర్చుకోగలుగుతాడు. ఇటువంటి ఈ బలహీన స్వరం, ఇటువంటి బలహీన మనస్తత్వం బాల్యంలోనే ఏర్పడ్డ కారణంగా అదే వ్యక్తిత్వంతో పెరిగి ఒక వాచమ్మలా, ఒక ఏమీ చేతకాని వాళ్ళ, ఒక నోరు లేని వాడుగా తనని తను ఉద్ధరించుకోలేని, సమర్థించుకోలేని పరిస్థితుల్లో పెరగటం అనేది కొందరు వ్యక్తుల్లో మనం చూడొచ్చు తప్పనిసరిగా. మనం అటువంటి వ్యక్తుల్ని వాళ్ళనే ప్రధానంగా సెంట్రలైజ్ చేసుకుని అంటూ ఉంటాం. అతనికి నోరు లేదు, అతను ఎవరినో కలవలేడు, అతను నెమ్మది స్వభావం, నోట్లోంచి మాట రాదు, ఎవరితోనూ కలవలేడు. ఇవన్నీ కూడా అతనికి సంబంధం లేదు నిజానికి. అతని బాల్యంలో చొప్పించబడ్డాయి అతని మనసులో. ఇంట్లో పెద్దల ద్వారా చొప్పించబడి ఉన్నాయి. ఆ ప్రవర్తన అతను అలవాటు చేసుకున్నాడు. ఊహ తెలియని దశలో ఏర్పడినటువంటి ఈ మానసిక లక్షణాలు అతనితో పాటు పెరిగి పెద్దయిన కారణంగా అతను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. అసలు ఆ సమస్యలు ఉన్నాయని గుర్తించలేని స్థితి. ఆ విధంగానే పెరుగుతూ పోయే స్థితి. అటువంటి బలహీన స్వరంతో ఉన్న వ్యక్తి మీద ఎవరైనా తమ ఇష్టాన్ని తేలిగ్గా రుద్దేయగలరు, తమ ఇష్టాన్ని తీర్చేసుకోగలరు. ఎందుకంటే బానిస కాబట్టి అతని స్వరం ఉండదు. అతని అతని స్వరాన్ని బాల్యంలోనే అణిచివేయబడింది. అతని ఇష్టాలు అణిచివేయబడ్డాయి. అతని సొంత ఆలోచనలు అణిచివేయబడింది. క్రమశిక్షణ పేరిట, నియమ నిబంధనల పేరిట. మరి ఇటువంటి స్థితిలో పెరిగినటువంటి వ్యక్తి బలహీనమైన స్వరంతోనే ఉంటాడు. తమ ఇష్టాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితిలోనే ఉంటాడు. కానీ వీటి నుంచి అధిగమించి తీరాలి. బాల్యంలో ఏర్పడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక చోట రాసుకుని తను ఏం చేయలేకపోతున్నాడు అవన్నీ కూడా రాసుకుని, వాటికి వ్యతిరేక దిశలో సలహాలు రాసుకుని, తనకి సిగ్గు ఎక్కువగా ఉంది, తనకి సిగ్గుపడే స్వభావం కాదు, నలుగురితో కలవలేకపోతున్నాడు, నేను నలుగురితో కలవగలను, ఏవైతే వ్యతిరేకం ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా రాసుకుంటే అవే అనుకూల మనస్తత్వం ఏర్పడడానికి కారణం అవుతాయి. అవన్నీ కూడా రాసుకుని వాటన్నిటిని కూడా మనసు మీద నిరంతరం ప్రవేశపెడుతూ, నిరంతరం వాటిని అనుసరిస్తూ, ఇంచేదంటే వ్యక్తి ఇక్కడ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని తీసుకోవాలి. ఎదురుకుండా రెండు ఉన్నాయి. తనకి అంతకుముందే ఏర్పడినటువంటి స్వభావం తాలూకు లక్షణాలు, ఇప్పుడు తను స్వయంగా ఇంత పెరిగిన తర్వాత తను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి మానసిక లక్షణాలు. అవి ఎదురుకుండా ఉన్నాయి. ఏవి అనుసరించాలి, దేనికి తను ఓటేయాలి, దేన్ని తను సమర్థించాలి, దేనికి తన మద్దతు ఉండాలి అనేది ఆలోచిస్తే ఇప్పుడు మంచికే తన మద్దతు ఉండాలి. తన వ్యక్తిత్వాన్ని ఉద్ధరించే అన్ని మానసిక లక్షణాల మీద తన సమర్థత ఉండాలి, తన సపోర్టు ఉండాలి. అంటే వ్యక్తిగా తను అంతకుముందు ఉన్నటువంటి మానసిక బలహీనతల పట్ల విరక్తిని ప్రదర్శించాలి, వైరుధ్య భావాన్ని ప్రదర్శించి అనుకూల మనస్తత్వం ఏదైతే తను రాసుకున్నాడో అంతకుముందు ఉన్న వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు అది అనుకూలం అవుతుంది కాబట్టి వాటిని అనుసరించే క్రమాన్ని
వాటిని అనుసరించాల్సిన పరిస్థితిని, వాటికి సమర్థించాల్సిన పరిస్థితిని వ్యక్తి తెలుసుకుని తీరాలి. ఆ విధంగా నూతన వ్యక్తిత్వానికి సంబంధించిన సూచనలన్నీ రాసుకుని, వాటిని అనుసరిస్తూ, వాటికి తన మద్దతు తెలియజేస్తూ, వాటినే అమలు చేస్తూ, పాత ఆలోచనల్ని కొట్టిపడేస్తూ, ప్రతి క్షణం కూడా మెలకువగా ఉంటూ, ఎప్పుడైనా పాత ఆలోచన వస్తే దాని స్థానంలో కొత్త ఆలోచన రీఎన్ఫోర్స్మెంట్ ఎవ్రీ మినిట్ చేసేస్తూ ఉండాలి. పాత ఆలోచన వచ్చే వెంటనే వాడు కొత్త ఆలోచన అందులో ప్రవేశపెడుతూ ఉండాలి. ఆ కొత్త ఆలోచనకే తన మద్దతు ఉండాలి. పాతదంతా ఊడ్చిపారేయాలి, తీసిపారేయాలి, తగలెట్టి పారేయాలి. కొత్త ఆలోచనలు మనసులో ఇంప్లిమెంట్ చేస్తూ, దానికి తన మద్దతు తెలియజేస్తూ, దానికి సంబంధించిన పనులు చేస్తూ, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ, నిత్యం దాని గురించి ఆలోచిస్తూ, ఒక యుద్ధంలాగా, ఒక పోరాటంలాగా, ఒక అంతిమ యుద్ధంలాగా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ లోపాలన్నీ పోతాయి. మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అప్పుడు తన స్వరం తనకు వస్తుంది. తన ఇష్టాలు తను నెరవేర్చుకునే శక్తి తప్పనిసరిగా ఆ వ్యక్తికి వస్తుంది. అప్పుడు అసలైన జీవితాన్నప్పుడు అనుభవించే పరిస్థితి వస్తుంది.